హాయ్ 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 నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానో చెప్పండి. దిస్ ఇస్ స్నాక్ టైం. వాట్ ఈస్ దిస్ స్పెషల్ టుడే? వీకెండ్. వాట్ ఈస్ ద స్వీట్ అప్ప? కాదు, భక్షాలు. మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ అయితే భక్షాలు అంటారు. చాలా చక్కగా ఒక చపాతి లాగా వచ్చేస్తున్నాయి. ఇంత ముందు చపాతీ లాగా చేయరాకపోతుండే. ఎంత మంచిగా పొడి పొడిగా లేయర్ వస్తుంది. అంతకుముందు ఇంత దొడ్డుతో వస్తుంది. బయటికి స్టఫ్ అంత వస్తుండే, పర్ఫెక్ట్గా రాకపోతుండే. ఇప్పుడు చక్కగా అయిపోయింది. చాలా ఎంజాయ్ చేస్తా. నాకు ఇష్టమైన డిష్ వేడిగా నెయ్యి కుమ్మేయాలి. ఫ్రెష్ నెయ్యి నేను ఇంట్లో చేస్తా, బర్రె పాలతోటి. ఎవ్రీడే గేదె పాలు తీసుకొస్తాను కాబట్టి ఆ పాల మీద మీగడను అంతా గ్యాదర్ చేసి కాగబెట్టి తోడుపెట్టి అదొక ప్రాసెస్ ప్రకారం చేసి మళ్ళీ వెన్నెను కాగబెడితే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి ఇంట్లో వాడతాను నేను. సూపర్గా ఉంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మినపప్పును పొడిగా ఉడకబెట్టుకోవాలా, మంచిగా చల్లారాల, మంచి పేస్ట్ చేయాలి దాన్ని పౌడర్ లాగా. బెల్లం పాకం పట్టాలి. ఎంత మినపప్పు తీసుకున్నారు, ఎంత స్వీట్ తింటారు అనేది అర్థం చేసుకొని, కొంచెం తక్కువ స్వీట్ తిన్నా పర్వాలేదు, మరీ ఎక్కువ స్వీట్గా వద్దు. చక్కెరతో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు. సో నేనైతే బెల్లం ప్రిఫరెన్స్ ఇస్తాను. బెల్లం పాకం పట్టాలి. పాకం పట్టి వన్స్ లూజ్ అయింది అనుకోండి, టెన్షన్ పడద్దు. కొంచెం నెయ్యి వేసేయండి. కలుపుతూ టైట్ అయిపోతుంది. వాటర్లో పెట్టండి, చల్లగా అవుతుంది. ఈవినింగ్ టైంలో ఆ టైం డ్యూరేషన్లో పిండి రెడీగా పెట్టుకోవాలి. మంచిగా ఫ్లఫీగా రెడీగా పెట్టుకోవాలి. పూరి చేసినట్టు చేసేసి స్టఫ్ ఎంత పెద్దగా కావాలంటే అంత స్టఫ్ పెట్టేసుకొని పూరిలాగా టగ చపాతీలాగా దాల్ చేశారంటే నెయ్యితోటి మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ మంచిగా హైలో పెట్టి కాలవాలా. సిమ్లో పెట్టద్దు, కట్ట ఉంటాయి. హైలో పెట్టి మంచిగా చేసుకోవాలి. ఎంత సూపర్గా ఉంటుంది డిష్ ఇది. ఈవినింగ్ టైంలో మా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు. వీకెండ్ మీకు కూడా చాలా బాగుంటుంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి స్పెషల్స్ చాలా చేసి చూపెడతాను. బట్ నాకు కొంచెం టైం ఉండట్లేదు పిల్లలతోటి. కానీ కొన్ని ఐ విల్ ట్రై. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి. నేను చాలా చేసి చూపెడతాను. చక్కగా ఉంది. భక్షాలు ఆంధ్ర స్టైల్లో పోలేలు, మన తెలంగాణ స్టైల్లో భక్షాలు ఎక్కువ ఉగాది టైంలో చేసుకుంటాము. కానీ పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి పెడతాం. ఓకే, బాయ్.